నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మన ప్రదీప్ జోషి గురూజీ. మాట్లాడేద్దాం. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, ప్రతి ఒక్క మనిషి పుట్టగానే, హిందువైన ప్రతి మనిషి ఖచ్చితంగా జాతకం వేయించాలి, జాతక చక్రం ఖచ్చితంగా చూడాలి అంటారు కదా. అసలు ఎందుకు జాతక చక్రం వేసి జాతకాన్ని చూడాలంటారు? అది నిజంగా అవసరం అంటారా? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నిజంగా అవసరమేనంటారంటే, కళ్ళు శరీరానికి ఎంత అవసరం, మనిషికి కళ్ళు ఎంత అవసరం, ప్రతి జంతువుకి కూడా కళ్ళు ఉన్నాయి. కళ్ళు ఎంత అవసరం, జ్యోతిష్యం కూడా అంతే అవసరం. కళ్ళు లేని మనిషి ఎట్లాగైతే గనక దారి కనబడకుండా, ఎట్లాగైతే అయోమయంగా తికమకంగా నడుస్తూ ఉంటారో, అట్లాగే జాతక చక్రం లేని జీవితం కూడా అంతే. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఇది సనాతన గ్రంథం లోపలనే చెప్పారు. యస్య నాస్తి కిల జన్మ పత్రిక యా శుభాశుభ ఫలప్రదాయిని అంధకం భవతి తస్య జీవితం దీపహీనమివ మందిరం నిషి. ఇది సాంస్క్రిట్లో చెప్పారు. చాలామందికి సంస్కృతం కూడా రాదు. నేను జ్యోతిష్యం చెప్తానని చెప్పేస్తారు. వాళ్ళకి దండం పెట్టాలి. నిజంగా ఎవరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళకి దండం పెట్టాలి. ఎందుకోసమంటే, మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తున్నా, ఎక్కడికి వెళుతున్నా, మనం ఏంటంటే కనుక ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తాం. మనం ఎందుకు సర్టిఫైడ్ ఉండి అన్నీ తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్తాం. జ్యోతిష్య పండితుడి దగ్గరికి కూడా అట్లాగే చూసుకొని పోవాలి. ఎందుకోసమంటే, జ్యోతిష్ శాస్త్ర పండితుడికి అన్ని జ్ఞానాలు ఉండాలి. ఎక్కడ ఎక్కువ చెప్పాలి, ఎక్కడ తక్కువ చెప్పాలి, ఈ మనిషికి ఎంత చెప్పాలి, ఎంత చెప్పకూడదు, ఇవన్నీ బాగా తెలిసింది ఉండాలి. ప్రతిదీ చెప్పేసి మైండ్లో ఎక్కిచ్చేసి నువ్వు పోతావు, నీ పని అయిపోయింది, నువ్వు నష్టపోతావు, నెగిటివ్ వర్డ్స్ అని నింపి పంపించేస్తే ఇంకేం ఉండదు. అందుకోసమే చాలామంది జ్యోతిష్యాన్ని వ్యతిరేకరించడానికి కూడా కొంతమంది కారణం ఏంటంటే, ఇప్పుడు ఈ లైఫ్ ఎలా ఉందో ఇది ప్లెజెంట్గానే ఉంది, తీరా ఇప్పుడు ఆయన దగ్గర పోవడం, ఆయన ఏదో ఒకటి మనకి చెప్పడము, అంటే వాళ్ళకి మెంటల్గా ఏమైపోయిందంటే నెగిటివే చెప్తారు అని ఫిక్స్ అయిపోయారు చాలామంది. అట్లా ఉండదు జ్యోతిష్ శాస్త్రం. జ్యోతిష్ శాస్త్రంలో చెప్పడానికి చాలా నియమాలు ఉంటాయి. నా దగ్గరికి వచ్చిన వ్యక్తులకు నేను మోస్ట్లీ జాతకం చూసి ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను. అంటే సరే, అది పద్ధతి ఏందో నేను చెప్తాను. ఫస్ట్ ఈ యొక్క సాంస్క్రిట్ శ్లోకం ఏంటంటే, యస్య నాస్తి కిల జన్మపత్రిక. ఎవరికైతే జన్మపత్రిక లేదో, ఎలాంటి జన్మపత్రిక అంటే, యా శుభాశుభ ఫలప్రదాయిని, ఏదైతే గనక శుభము మరియు అశుభ ఫలాన్ని రెండింటిని కూడా సూచిస్తుందో, అంధకం భవతి తస్య జీవితం, వాడి జీవితం అంధకం అయిపోతుంది ఆ జన్మపత్రిక లేకపోతే. ఎట్లాగానంటే, దీపహీనమివ మందిరం నిషి, అంటే మందిరంలో, అంటే ఒక ఇంట్లో, ఒక గదిలో దీపము లేకపోతే ఎట్లాగైతే కనుక చీకట్లో మనం వస్తువులను ఎట్లాగైతే కనుక్కోలేమో, అలాగే మన జీవితంలో వచ్చేటువంటి మంచి మరియు చెడు సందర్భాలన్నింటినీ కూడా మనము తెలుసుకోలేకపోతాము. అందుకే జ్యోతిష్ శాస్త్రంలో జాతకం ప్రతి ఒక్కరికి ఉండవలసిందే. మనకి ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో, పాన్ కార్డు ఎంత ముఖ్యమో, జాతకం కూడా అంతే ముఖ్యం. అయితే జాతకం ఉండడం వల్ల కలిగే లాభాలు ఏంటి? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ప్రపంచమంతా కూడా 9 మీద డిపెండ్ అయి ఉంటుంది. దేని మీద? 9 మీద. 9 నెంబర్ అన్నారా? 9 మీద. సో 3, 3, 3 ప్రతి ఒక్క మనిషి జీవితంలో 3 సందర్భాలు 3 సార్లు వస్తాయి. ఏంటంటే కనుక ఫస్ట్ది 3 రాజయోగం. రాజయోగం జీవితంలో 3 సార్లు వస్తుంది. ప్రతి మనిషికి వస్తుంది. ప్రతి మనిషికి జీవితంలో 3 సార్లు రాజయోగం వస్తుంది. అంటే అది పుట్టినప్పటికీ ఫైనాన్షియల్ లెవెల్స్ కొంచెం ఇంప్రూవ్ అయ్యేది, కొంచెం గ్రోత్ అయ్యే టైం మాత్రం ప్రతి ఒక్క మనిషికి 3 సార్లు వస్తుంది. ఆ టైం జాతకం ద్వారా మాత్రమే తెలుసుకోవచ్చు. దశాంతర్దశలతోటి మాత్రం తెలుసుకోవచ్చు, వేరే దేనితోటి తెలుసుకోలేదు. ఓకే, 3 సార్లు లక్ వస్తుంది, ప్రతి ఒక్క మనిషికి వస్తుంది. నువ్వు ఎంత పేద కుటుంబంలో పుట్టినా, ఎంత ఉన్నతమైన కుటుంబంలో పుట్టినా, నీకు 3 సార్లు అదృష్టయోగం అయితే వస్తుంది. అది ఎప్పుడు వస్తుందో జ్యోతిష్ శాస్త్ర పండితుడి దగ్గర రావాలి. నా దగ్గరికి వస్తే నేను దశాంతర్దశ లెక్కలు కట్టి 3 మార్కులు వేసి ఇస్తాను అనమాట. ఇది నీకు రాజయోగం, ఇది నీకు రాజయోగం, ఇది రాజయోగం అని ఇస్తాను. 3 నెక్స్ట్ 3 నీచభంగ రాజయోగాలు ఉంటాయి, అంటే దరిద్ర యోగాలు ఉంటాయి. అంటే ఆ 3 ఏవైతే ఉంటుందో ప్రతి మనిషికి 3 సార్లు ఒక యోగం వస్తుంది. ఆ యోగంతో ఏంటంటే టపాలని కింద పడిపోతాడు. ఇంకా లైక్ అదే సడన్ గా బల్లు ఓడలు బల్లు అంటుంది. సింపుల్, మన గేమ్లు ఆడతాం కదా, రన్వే గేమ్ అనేది ఆడతారు కదా, సబ్వే గేమ్లు అట్లా ఆడతారు కదా, కాయిన్లు వస్తూ ఉంటాయి, సడన్గా ఒక దగ్గర కొలాప్స్ అవుతారు చూడండి, అట్లా 3 సార్లు కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది జీవితంలో.
ప్రతి 3 సార్లు రాజయోగం వస్తుంది, 3 సార్లు దరిద్ర యోగం సో వస్తుంది. ఈవెన్ బిచ్చగాడిని తీసుకొచ్చినా సరే రాజయోగం ఉంటుందంటారా? వాడి జాతకం ఉంటే కనుక వాడికి రాజయోగం ఉంటే మనం చెప్పొచ్చు. నా దృష్టిలో బిచ్చగాడు వాడు ఎవడు ఉండడు. ఆలోచనకి బిచ్చగాడైతేనే వాడు బిచ్చగాడు. అదృష్టానికి ఎవడు బిచ్చగాడు లేడు. ప్రతి ఒక్కడు అదృష్టవంతుడే. ఆలోచనలో బిచ్చగాళ్ళు ఉంటే మనం ఏం చేస్తాం? వాడి జీవితంలో వాడు నేను పని చేయను, నేను కూర్చుంటాను, ఇలా అడుక్కుంటాను, ఎవడో డబ్బులు వేస్తాడు, తింటాను, పడుకుంటాను అని చెప్పేసి అనుకుంటే అలాంటి వాడిని మనం మార్చలేం. అసలు వాడి జోలికి కూడా మనం పోకూడదు, కంపేర్ చేయకూడదు. అసలు బిచ్చగాడికి జాతకానికి కంపేర్ లేదు. బిచ్చం అనేది ఒక పెద్ద క్రైమ్. అది మీకు తర్వాత చెప్తాను నేను. ఇప్పుడు విషయం ఏంటంటే, జీవితంలో ఏ మనిషి అయితే కనుక తను కష్టపడుతున్నా సరే వాళ్ళకి యోగం రాదు అని బాధపడే వాళ్ళకి మాత్రం జ్యోతిష్ శాస్త్ర పండితుడు ఉపయోగపడతాడు. కానీ నువ్వు మెంటల్గా రెడీ ఉండాలి. నీ జ్యోతిష్ శాస్త్ర పండితుడు దొరికితే ఆయన ఏ మార్గం చెప్పినా ఆ మార్గాన్ని అనుసరించడానికి మీరు మెంటల్గా రెడీ ఉండాలి. అలా రెడీ ఉంటేనే రండి, లేకపోతే రావద్దు. నేను అది క్లియర్గా నమ్మేమంటే ఒక్కళ్ళనే నమ్మి వెళ్ళాలి, నమ్మాలి, ఇంకా పక్కనే కూర్చోవాలి. ఇంకా అంతే. లేదన్నా గురుగారు నాకు పని అవ్వట్లేదు గురుగారు అని మళ్ళీ రావాలి, అడగాలి. నేనేం పని చేయాలి, నేను ఎక్కడ, నా కర్మలోపం ఎక్కడ జరుగుతుంది, ప్రయత్నలోపం ఎక్కడ జరుగుతుంది కనుక్కుంటూ ముందుకెళ్ళాలి. ఒక్కొక్కసారి టైం లీడ్స్ చేస్తుంది. ఈ టైం నీకు జరగదు. ఇప్పుడు ఉదాహరణకు కొంతమంది భార్య భర్తలు గొడవ పడుతూ వస్తారనమాట. నా భార్య నాకు విడాకులు ఇవ్వట్లేదు, నేను ఇంకో పెళ్లి చేసుకోలేకపోతున్నా, నేనేం చేయాలి అని అంటే, వీడేమో అమౌంట్ ఇచ్చి సెటిల్ చేసుకోవడానికి రెడీ లేరు, వాళ్ళేమో వివాహాన్ని బిజినెస్ చేసుకొని డబ్బులు అడిగే వాళ్ళు ఉన్నారు. సో అప్పుడు కొన్ని సందర్భాలు ఏంటంటే టైం చెప్పాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఏంటంటే, బాబు ఇది జీవితంలో అయితే ఇది ఒడిచే తెగదైతే కాదు, నువ్వు వీలైతే కనుక జైలు పోతా అన్న పోగాని ఇంకో పెళ్లి చేసేసుకో అని చెప్పాడమే. అందుకోసం అంటే డబ్బులు కట్టలేరు, విడిపించుకోలేరు, వదిలించుకోలేరు, ఇటు బాధపడుతూ ఉంటారు. సో కొన్నిటికి ఒక్కొక్క పరిష్కారం మనకు ఉంటుంది. దానికి లా కూడా తెలిసింది ఉండాలి. సో అన్నీ తెలిసిన వ్యక్తి ఉండాలి జ్యోతిష్ శాస్త్ర పండితులు అంటే. నా దగ్గరికి ఎన్ని రకాల కేసులు వస్తారు అంటే, ఇటు బిజినెస్ మ్యాన్లు వస్తారు, సాఫ్ట్వేర్స్ వస్తారు, పెద్ద పెద్ద కంపెనీ ఓనర్లు వస్తారు, చాలా చిన్న వాళ్ళు కూడా వస్తారు, అన్ని రకాల వ్యక్తులు వస్తారు. లీగల్ డిస్ప్యూట్తో, సివిల్ డిస్ప్యూట్తో వస్తారు, మ్యారిటల్ డిస్ప్యూట్ తోటి వస్తారు. ప్రతి దానికి చెప్పే శక్తి ఉండాలి. అంటే హెల్త్ ఇష్యూస్ తోటి వస్తారు, సైకలాజికల్ ఇష్యూస్ తోటి వస్తారు, సంతానం లేకుండా వస్తారు. మీరు ఏ యాంగిల్ నుంచి వచ్చినా సరే నేను జోన్ అవ్వాలన్నమాట. ఆస్ట్రాలజర్ ఒక జోన్ అవ్వాలి, అంటే ఒక 0 జోన్లో కావాలన్నమాట. రాగానే అన్ని క్లారిటీ ఇచ్చి పంపించాలన్నమాట. అందుకోసం ఇప్పుడు నాకు రియల్ ఎస్టేట్ వాళ్ళు వస్తారు, ఇప్పుడు ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఓనరే నా దగ్గరికి వస్తారు. ఒక వ్యక్తి వచ్చారు, దాదాపు 250 కోట్లు వాళ్ళకి ఫండింగ్ కావాలి. వాడి దగ్గర ఉంది 500 కోట్ల ఇది ఉంది, కానీ వాళ్ళకి 250 కోట్లు ఫండింగ్ కావాలి. ఇమ్మీడియట్లీ నాకు ముంబైలో తెలిసిన వ్యక్తి ఉన్నారు, ఆయనకు చెప్పేశాను. 2 డేస్లో నా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. అంటే నాతో మోస్ట్లీ ఫోన్లోనే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి నాకు. సో అట్లా జ్యోతిష్ శాస్త్ర పండితుడికి మంచి హై రేపో ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, పిఆర్ ఉండాలి, అన్నీ ఉండాలి. అండ్ జాతకం చూడగానే ఒకటి గుర్తుపెట్టుకోండి, జ్యోతిష్ శాస్త్ర పండితుడి దగ్గరికి వెళ్ళగానే సైలెంట్గా కూర్చోవాలి, ముక్కు మీద వేలు వేసుకొని సైలెంట్గా కూర్చోవాలి, ఏమీ చెప్పకూడదు. నేను అంతే చెప్తాను. నా దగ్గర రాగానే సీరియస్గా ఉంటుంది నా దగ్గర మ్యాటర్ అనమాట. ఇక్కడ రాగానే ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఇవ్వండి, ఫీజు కట్టండి. మా పిల్లలు చెప్తారు, వాళ్ళకు ఒక ఫామ్ ఇస్తాం, ఇది డిక్లరేషన్ ఫామ్. ఆ డిక్లరేషన్ ఫామ్ మొత్తం మీరు చదువుకొని మీరు ఓకే అంటేనే, సంతకం పెడితేనే నేను కన్సల్టేషన్ ఇస్తాను. కన్సల్టేషన్ ఇచ్చినప్పుడు నా దగ్గర ఏమి ఇవ్వకూడదు. మా పిల్లలు తీసుకొచ్చి జాతకం ముందు పెడతారు, సైలెంట్ కూర్చోమని చెప్తాను, ఏం మాట్లాడొద్దు. సో నువ్వు ఎవరు, ఏం కథ, నాకు ఏమీ చెప్పకూడదు. ఓన్లీ మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ అది చూసి నేను అడుగుతా, మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ కరెక్టేనా అని అడుగుతా. కరెక్టే, ఎస్, అది అక్కడ ఎస్ అని చెప్పడంతో స్టార్ట్ అయిపోతుంది. అక్కడ ఎస్ చెప్పారంటే ఇంక ఎస్లే చెప్పాల్సి వస్తుంది ఇంకా. సో మొత్తం చూస్తాను, ఏ టైంలో బ్యాడ్ టైం అయింది, ఏ టైంలో గుడ్ టైం అయింది, సిచ్యువేషన్స్ ఏంటి, హెల్త్ ఇష్యూస్ ఏమున్నాయి, ఆల్మోస్ట్ కొన్ని పాయింట్స్ నేను చెప్తాను. నిజంగా మీకు ఆ ప్రాబ్లం మీ జీవితంలో ఉంటే మీరు చెప్పకుండానే మీ జ్యోతిష్ శాస్త్ర పండితుడు చెప్పగలగాలి. చెప్తేనే అది 100% ఎస్, అది మీ జాతకం అని అర్థం. ఓకే, చెప్పలేదు అనుకోండి, ఒకవేళ నేనే చెప్పలేదు అనుకోండి, మీరు నో 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 అని చెప్పారనుకోండి, నేనేం చేస్తానంటే ఇది మీ జాతకం కాదండి, బహుశా డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ ఉన్నట్టుంది, లేదంటే నేను ఫెయిల్ అయ్యాను అనుకుంటాను, మీ ఫీజు తీసుకొని మీరు వెళ్ళిపోండి అని చెప్తాను నిర్మోహమాటంగా. ఓకే, ఎందుకోసమంటే అంత కరాకచ్చిగా ఉంటుంది జ్యోతిష్యం. కరాకచ్చిగా ఉంటేనే జ్యోతిష్యం. నేను కంటితోటి చూస్తుంది ఏదైతే ఉందో అది నిజమైతే అది నిజమే అవ్వాలి. కాకపోతే భూమి ఆకాశం కలిసినట్టే కనిపిస్తాయి కానీ కలవవు. అట్లా కంటికి కూడా కొన్ని మాయలు కనిపిస్తాయి. అలా జ్యోతిష్ శాస్త్రం ద్వారా
మీ జీవితం ఏంటి, మీరు ఏ మాయలో ఉన్నారు, మీరు ఏ కష్టాల్లో ఉన్నారు, అసలు మీరు కర్మజీవియా, భోగజీవియా, యోగజీవియా, రోగజీవియా, దుఃఖజీవియా, నష్టజీవియా, ఇలా 108 కేటగిరీస్ ఉంటాయి. జీవితంలో ఒక చిన్న తప్పు జీవితాన్ని మొత్తం ఏడిపిస్తుంది. ఆ చిన్న తప్పు ఏంటో తెలుసా? జాగ్రత్తగా చెప్తారు, చెప్పండి. ఆ చిన్న తప్పు ఏంటి? చిన్న తప్పు అదే పెద్ద తప్పు. అదే పెద్ద తప్పు. ఏంటిది అది? ఆలోచన లేకుండా మాట్లాడడమా? పెళ్ళి పెద్ద లొల్లి. అంతే. అది ఒక్క తప్పు, అది చాలా చిన్న తప్పు కానీ చాలా పెద్ద తప్పు కూడా. పెళ్ళి పెద్ద లొల్లి జీవితంలో. సో ఆ పెళ్ళి లొల్లి పెట్టుకోకూడదు ఎప్పుడు కూడా. అది ఆ లొల్లి జరిగే ముందు రావాలి. అంటే ఆ పెళ్లి లొల్లి జరుగుతుంది, ఆ పెళ్లి ఇదంతా కూడా మన జాతకంలో ఉంటుందంట. 100% ఉంటుంది. అది నా దగ్గరికి ఎంతమంది వచ్చినా వాళ్ళ జాతకం చూడగానే చెప్తాను, అమ్మ మీ జీవితంలో మీ పెళ్ళి అవ్వడం, మీ జీవితం నాశనం అయింది అని చెప్పగానే స్టార్ట్ అయిపోతుంది గంగా యమున టీంగ్ స్టార్ట్. అందుకోసం నా టేబుల్ మీద టిష్యూ పేపర్లు ఉంటాయి అనమాట. రాగానే టిష్యూ పేపర్లు కొన్ని నాప్కిన్స్ ఉంటాయి అనమాట. ఇంకా ఏడుస్తూ ఉంటారు పాపం, ఏం చెప్పలేను. ఇంకా ఫస్ట్ చాలా మంది అంతే. అట్లా అబ్బాయిలు కూడా ఏడుస్తారు. కొంతమంది జీవితంలో అబ్బాయిలు, కొంతమంది జీవితంలో అమ్మాయిలు. 90% పెళ్లి నుంచి బాధలు పడే వాళ్ళే ఎక్కువ. పెళ్లి కాలేదని బాధపడే వాళ్ళు ఇంకా ఇంకా వాళ్ళు సగం ఉన్నారు, వీళ్ళు సగం ఉన్నారు. పెళ్లి కానంతసేపు కాలేదని, అయినా సంవత్సరం నుంచే మొదలు అయ్యింది నా బాధలు ఇవి అని. ఈ రెండింటి మధ్య నడుస్తుందా గురు? సింపుల్. పెళ్లిలో 7 అడుగులు ఎందుకు వేపిస్తారు, నిప్పుల చుట్టూ ఎందుకు తిప్పిస్తారు అని అంటే, నిప్పుతో మీరు ఎలా ఆడుకుంటారు, పెళ్లితో మీరు అలాగే ఆడుకోవాలి అన్నట్టు. నిప్పుని వాడుకోవాలి కానీ నిప్పుతో ఆడుకోకూడదు. సో నిప్పుతో వాడుకొని వంట చేసుకోండి కానీ నిప్పుతో చేయి పెట్టొద్దు. సో బ్యాలెన్స్డ్గా ఉండాలి. మ్యారిటల్ లైఫ్ అంటేనే బ్యాలెన్స్డ్గా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే మీరు ఏదన్నా జూమ్ క్లాసులు పెడతారంటే పెట్టండి. 2 hours క్లాసెస్ తీసుకుంటాం, 2 hours కానీ 3 hours క్లాస్ తీసుకుందాము. నేను తీసుకుంటా క్లాసెస్. ఇది మ్యారేజ్ అయిన వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారా? మ్యారీడ్ బిఫోర్ మ్యారేజ్ కానీ ఆఫ్టర్ మ్యారేజ్ కానీ ఏదైనా సరే కౌన్సిలింగ్ రండి. 3 గంటలు కౌన్సిలింగ్ ఇస్తా. భార్యాభర్తలు కూర్చోవాలి. మీరు ఒంటరి కూర్చుంటే మళ్ళీ కొట్లాట్లయితే ఎందుకోసం అంటే ఇద్దరు వినాలి. ఆ మాట ఇద్దరు వింటే మంచిది కదా. అంటే ఇండివిజువల్ గా ఇస్తారా, జూమ్ లో అందరికీ కలిసి ఇస్తారా? ఎవరైనా వినొచ్చు. అంటే అడ్వైజ్ ఏంటంటే, సో నిజంగా ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇద్దరు కూర్చున్నారు అనుకోండి, ఇద్దరు కూర్చుంటే అది వేరు. అంటే ఇద్దరికి అర్థమైపోతుంది ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇద్దరికి అర్థమైపోతుంది. సో పర్సనల్ గా కౌన్సిలింగ్ ఎవరైనా కావాలన్నా డెఫినెట్ గా దానికి 25,000 కట్టాలి. దానికి కూడా 25,000. ఓకే, మీరు ఇక్కడే లాక్ వేసేసారు అయితే మన వాళ్ళకి. భార్యాభర్తలు ఇద్దరు జాతకం చూసి కౌన్సిలింగ్ అంటే 50,000. సో జాతకం చూసి అప్పుడు కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ 50,000 కట్టాలి. అప్పుడు తెలుస్తుంది అసలు వాళ్ళ జాతకంలో స్ట్రెంగ్త్ ఎవరిది ఉంది, ఎవరు సైలెంట్ గా ఉండాలి, ఎవరు హైపర్గా ఉండాలి. పర్లేదు, కోర్టు దాకా వెళ్ళి లాయర్కి వాళ్ళకి వీళ్ళకి డబ్బులు పెట్టుకునే బదులు. అయ్యో రారండి, నెత్తి మీద శనిగ్రహం ఉంటే రారు. జాతకం కూడా చూపించుకోలేరంటారు. రాబుద్ది కాదు. నెత్తి మీద శని కూర్చున్నప్పుడు ఎవరూ కనపడరు. వాళ్ళకి అనిపించిందే వాళ్ళకి కనిపిస్తుంది. వాళ్ళకి అనిపిస్తుంది ఏంటంటే నేను కోర్టుకి వెళ్ళిపోతాను, నాకు న్యాయం జరిగిపోతుంది అంటే వాళ్ళు అనుకుంటున్న న్యాయం. కోర్టులో న్యాయం కాదు, కోర్టులో జరగాల్సిన న్యాయమే జరుగుతుంది. యతో ధర్మస్ తతో జయ బయట రాస్తారు. అది చాలా మందికి అర్థం కాదు. నువ్వు ఎంత ధర్మంగా ఉంటే నీకు అంత జయం ఉంటుందని అక్కడ రాసినట్టు. నీ ధర్మాన్ని బట్టే నీకు జయం ఉంటుంది. సో నువ్వు అనుకుంటున్న న్యాయం దొరకదు. అలా న్యాయం దొరకకపోయేసరికి ఏంటంటే డబ్బులు, వివాహం అనేది వ్యాపారం అయింది, అది పక్కన పెడతాం. సో అది ఒకసారి మాట్లాడడం మొదలు పెడితే పెద్ద టాపిక్ అవుతుంది. సరే, విషయం ఏంటంటే ఇలా నా దగ్గర జాతకం చెప్పించుకోవాలంటే ఇది నా పద్ధతి అనమాట, జాతకం చెప్పే పద్ధతి. నేను అందరికీ అపాయింట్మెంట్ ఇవ్వను. ఎలాంటి ఇష్యూస్ తోటి వస్తే, గుప్త నిధులు తీయండి గురువుగారు అని వస్తే రానివ్వను. నాకు దయ్యం పట్టింది, ఇది పట్టింది అని అంటే వద్దు, రావద్దు అని చెప్తాను. నాకు విపరీత అప్పులు అయిపోయి మీ దగ్గరికి వస్తే నా అప్పులు తీరిపోతాయా అని అంటే రావద్దు అని చెప్తాను. ఎందుకోసమంటే అప్పు తీర్చుకోవడం అనేది అదొక పెద్ద సమస్య. దానికి మీరు లీగల్గా అదన్నీ పోవడం అవన్నీ సమస్యలు. ఒక వ్యక్తి నుంచి డబ్బులు రాబట్టడం అనేది అది హైలీ ఇంపాసిబుల్. ఎందుకోసమంటే లెక్కాపత్రం లేకుండా, లెక్కాపత్రం ఉన్నోడే తిరిగియట్లేదు, లేనోడు ఎక్కడ తిరిగిస్తాడు. ఇది కలికాలం. కాబట్టి ఈ 3 విషయాలతోటి మాత్రం రాకూడదు. అండ్ చెల్లంకి, బాణామతి ఆ ఇష్యూస్ తోటి రాకండి నా దగ్గరికి. దయ్యం పట్టిందను, భూతం పట్టిందను దయచేసి రాకండి. నేను అలాంటి కేసులు తీసుకోను, వాళ్ళకి అపాయింట్మెంట్ నేను ఇవ్వను. ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి అంటే ఏదైనా జీవితంలో పురోగతి సాధించాలి, కెరియర్ ప్రోగ్రెసివ్ రావాలి, వివాహం జరగట్లేదు, మానసిక ఇబ్బందులు ఉన్నాయి, ఈ గొడవలు ఎక్కువ జరుగుతున్నాయి, ఇద్దరికీ సయోధ్యత కుదరట్లేదు, ఏం చెయ్యాలి? అట్లాగే జీవితంలో ఎంత కష్టపడ్డా లాభం రావట్లేదు, ఉద్యోగం చేస్తున్నారు ప్రమోషన్ రావట్లేదు, ఎక్కడి కెరియర్కి వెళ్ళాలి. సో ఇలాంటివన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ విషయాలు.
మిగతా అన్ని కూడా మీరు సొంతంగా చేసుకునే తప్పులు. నేను ఇందాక చెప్పింది ఫైనాన్స్ ఒకటి, డబ్బులు మనము చీటీలు వేయకండి, అది అందరు చెప్తున్న విషయం, గవర్నమెంటే చెప్తుంది చిట్టీలు వేద్దని. చిట్టీలు వేసాక వాడు నా చిట్టి కట్టట్లేదు అంటే వాడు ఏం చేస్తాడంటే, ఏ ఒక్కడు చిట్టి అనేటువంటిది ఏంటంటే పేకమేట లాంటిది. ఒక్కడు చిట్టి కట్టలేదు అనుకోండి, ఒక పేక తీసేస్తే అన్ని కూలిపోతాయి. ఒక్కోడు చిట్టి సరిగ్గా కట్టకపోయినా చిట్టి మెయింటైన్ చేసిన నిజాయితీ ఉండొచ్చు, కానీ ఒక్కడు కట్టకపోతే దాంట్లో ఏ ఒక్కోడికి ఏలాంటి శని ఉన్నా మీ అందరికి ఆ శని చుట్టుకుంటుంది కదా. సో ఫస్ట్ సెకండ్ తీసేసుకున్న వాళ్ళు అదృష్టవంతులు, అంతే. స్టార్టింగ్ లో డబ్బులు తీసుకున్న వాళ్ళకి ఎవరికైనా ఇంపాక్ట్ పడుతుంది అనుకుంటా, అందరికీ పడుతుంది, వీళ్ళు కూడా వడ్డీ కట్టాలి కదా, అంతే కదా. సో చిట్టీల జోలికి వెళ్ళకండి, నోటు పత్రం లేకుండా ఎవరికి డబ్బులు ఇవ్వకండి. ఏది ఉన్నా సరే శాస్త్రం చెప్తుంది అనమాట, కొన్ని విషయాల్లో నిర్మోహమాటంగా ఉండాలి అని చెప్పి. ఇది 4 విషయాల్లో నిర్మోహమాటంగా ఉండాలి. ఒకటి, భోజనం చేసే విషయంలో తిండి తినేటప్పుడు మోమాట పడకూడదు. నీకు ఏది కావాలంటే అది అడిగి వేపించేసుకోవాలి. చాలామంది ఇంట్లో మజ్జిగేసేయన్నా అంటారు, అట్లా కాదు. నీకు తినాలి కూర్చున్నప్పుడు, భోజనం మీద కూర్చున్నప్పుడు నిర్మోహమాటంగా భోజనం చేయాలి. భోజనం దగ్గర మోమాటం కూడదు. చదువు దగ్గర మోమాటం తగదు. చదువుకునేటప్పుడు మోమాటం ఉండకూడదు. మూడవది ఏంటి, డబ్బు దగ్గర మోమాట ఉండకూడదు. డబ్బు ఎవడైనా అడిగినా వాడికి నిర్మోహమాటంగా నేను ఇవ్వను అని చెప్పాలి. ఆ నో చెప్పడంలో దమ్ము ఉండాలి. నేను ఇవ్వను ఎందుకోసమంటే రేపు వాడితో నాకు ఏమైనా పని పడుతుందేమో, రేపటి సంగతి రేపు, ఇవాళ నువ్వు ఇవ్వద్దు అనుకుంటే ఇవ్వకు, ఇస్తే ఇచ్చి మర్చిపో, అంతే. నాలుగవది ఏంటంటే స్త్రీ విషయంలో, పురుషుడి విషయంలో అంటే వివాహ విషయంలో మోమాటం తగదు. పెళ్ళికి ముందే మోమాటం ఏం పెట్టుకోకుండా ఏం అడగాలో అన్ని పెళ్ళికి ముందే అడుగు. పెళ్ళికి ఈ మధ్య కావాలంటే పెళ్ళికి ముందు అందరూ ఏం చేస్తున్నారంటే డిక్లరేషన్ తీసేసుకుంటున్నారు ఈ మధ్య. సో అది మీకు అది కూడా చెప్తాను, వివాహానికి సంబంధించింది ఉంటే మనం ఒక వీడియో టాపిక్ డిస్కస్ చేద్దాం. సో నా అపాయింట్మెంట్ తీసుకోవాలి అని అంటే 25,000 అపాయింట్మెంట్ ఉంటుంది. దాంట్లో మీకు జెమ్ స్టోన్ కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. ఒక జెమ్ స్టోన్ ఇస్తాను. నేను 25,000 తీసుకోవడం కూడా కారణం ఏంటంటే కనుక జెమ్ స్టోన్ ఇవ్వడానికి 10-12,000 ఒక్కొక్కటి కూడా 25,000 కూడా ఉంటుంది. కనక పుష్యరాగము, తర్వాత బ్లూ సఫైరు కాస్ట్ ఉంటాయి. వాటికి నేను ఎక్స్ట్రా యాడ్ ఆన్ తీసుకుంటాను. వాటికి ఎంత డబ్బులు ఎక్స్ట్రా అవుతే ఎక్స్ట్రా తీసుకుంటాను. మోస్ట్లీ వాళ్ళ స్థితిగతిని బట్టి కాంప్లిమెంటరీ ఇవ్వడానికే చూస్తాను, లేదంటే వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా తీసుకుంటాను. ఎందుకోసమంటే చాలామంది నా దగ్గరికి వస్తారు కానీ రెమెడీస్ చేసుకోవడానికి వాళ్ళ దగ్గర అంత డబ్బులు ఉండవు. నా దగ్గర రెమెడీ చేయాలంటే కొంచెం కష్టమే, నేను ఎక్కువ డబ్బులు తీసుకుంటాను. ఎందుకోసమంటే నా అన్ని కూడా బై అండ్ బ్యాక్ అనమాట. ఇప్పుడు నీకు రెమెడీ చేశాను జరగలేదా, వచ్చి మళ్ళీ అడిగి తీసుకెళ్ళిపో. మనది అట్లుండదు, మనది ఏదైనా స్ట్రిక్ట్గా ఉంటుంది. పని అవుతేనే రెమెడీ, పని లేకపోతే రెమెడీ చేయడం. పని అవుతుంది, నమ్మేసి మొదలు పెట్టేస్తే పని అవుతుంది. అది నా దగ్గర ఖచ్చితత్వం ఉంటుంది. ఖచ్చితత్వం లేకపోతే అసలు నేను రెమెడీ చేయించాను. నేను ఒక ప్రశ్న వేస్తాను, నాకేంటంటే అమ్మవారి అనుగ్రహం ఉంది కాబట్టి నాకు యక్షిణి పలుకుతుంది అనమాట. అడుగుతా, ఇది వీడితో పని అవుతుందా వీడికి కాదా చెప్పేస్తుంది. ఏ టైంకి పని అవుతుంది, ఈ టైం పని అవుతుంది, చలో అయితే ఇప్పుడు రెమెడీ చేసుకోని చెప్తా. లేదంటే ఇప్పుడు మీరు రావద్దు, ఇంకో సంవత్సరం తర్వాత రండి అని చెప్తా. ఆ సంవత్సరం తర్వాత రెమెడీ చేపిస్తా. సో అట్లా నా దగ్గర ఏదైనా కరాకచ్చిగా ఓపెన్గా చెప్పడం ఉంటుంది. వాళ్ళకి చెప్తాను ఈ పని అవుతుంది కాదు, ఏదైతుందో క్లియర్గా చెప్పడం ఉంటుంది. అందుకోసమే జాతకం చెప్పేటప్పుడు నేనే మాట్లాడతాను, వాళ్ళని ఎక్కువ మాట్లాడివ్వను. మొత్తం వాళ్ళకి ఓకే కాన్ఫిడెన్స్ అనిపించింది, గురుగారు మీరు చెప్తుందంతా కరెక్టే అని అనిపిస్తే అప్పుడు మీ ప్రొఫైల్ చెప్పండి అని చెప్తాను. అప్పటి వరకు వాళ్ళ ప్రొఫైల్ అనేది కూడా కనుక్కోను నేను. అలా అయిపోయిందండి, ఇలా అయిపోయిందండి అని చెప్తారు. నా దగ్గర ఏం చెప్పొద్దు అని చెప్తాను. మీరు చెప్పిన తర్వాత నా దగ్గర రావడం ఎందుకోసం అంటే ఇది నా ఎక్స్పీరియన్స్ని బట్టి నేను అబ్జర్వేషన్ చేసింది అంటే, ఇప్పుడు సపోజ్ మీరు ఒక సమస్యతో వచ్చారు, మీరు ఒక డైలమాతో ఉంటేనే నా దగ్గరికి వస్తారు. ఎందుకో ఒక డైలమా, ఒక క్లారిటీ రావడానికే నా దగ్గరికి రావాలి. నా దగ్గరికి వస్తే కోట్లు లాభాలు ఏం రావు, క్లియర్గా చెప్తాను. మీరు ఇట్లా రాగానే ఇట్లా మీకు రేపు 1 లక్ష రూపాయల లాభాలు రావు. అట్లా వచ్చేది ఉంటే నేను ఈ పని మానేసి నేను లక్కీ లైట్లు చేసుకుంటూ కూర్చుంటాను. అట్లా ఉండదు. మీకు ఒక క్లారిటీ రావడానికి నా దగ్గర రావాలి. కానీ మీరు వచ్చి రాగానే మీ సమస్యలు మొత్తం మీరు చెప్పాక నేను సలహాలు ఇచ్చాననుకోండి, మీ ఇంటర్నల్గా మీ సోల్ ఏమంటుంది అంటే, ఆయన చెప్పింది ఏముంది, మొత్తం నువ్వే కదా చెప్పింది, ఆయన ఏం పెద్ద గొప్ప చెప్పింది అని నీ ఇంటర్నల్ సోల్ నిన్ను ఎగతాళి చేస్తుంది. అదే నువ్వేం చెప్పకుండా సైలెంట్గా కూర్చున్నావు అనుకో, నీ గురించి నేను అంత క్లారిటీగా చెప్పాను అనుకో, ఒరే అది నిజమేరా, మనం ఏం చెప్పలేదు, గురువుగారు అన్ని చెప్పారు, జాతకంలో ఉంటుంది, గురువుగారు అన్ని చెప్పారు అంటే అది నా జీవితంలో జరిగింది. సో ఫ్యూచర్లో కూడా ఆయన చెప్పింది జరుగుతుంది, నేను జాగ్రత్త పడడం అవసరం అని అప్పుడు నీ ఇంటర్నల్ సోల్ చెప్తుంది. ఎవరిని సాటిస్ఫై చేసినా చేయకపోయినా లోపల ఒకడు ఉంటాడు, వాడిని సాటిస్ఫై చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మనం 100% జాతకాన్ని నమ్మాలి.
అది ఖచ్చితంగా అంటే దీన్ని బట్టి చూస్తుంటే కాస్త ఇబ్బంది అయినా ఒక్కసారి వచ్చి జాతకం చూపించుకుందామంటే డెఫినెట్గా జీవితాలు అయితే మారిపోవచ్చు 100%. పర్ఫెక్ట్ క్లారిటీ వస్తుంది. నా దగ్గర ఒక్కసారి జాతకం చెప్పించుకున్న తర్వాత ఇంకెవరి దగ్గరికి వెళ్ళరు వాళ్ళు. అండ్ నా దగ్గర జాతకం చెప్పించిన తర్వాత వాళ్ళకి డే టు డే రిపోర్ట్ ఇస్తాను నేను. 5 yearsకి డే టు డే రిపోర్ట్, ఏ రోజు ఎలా ఉండబోతుంది అని చెప్పి డే టు డే రిపోర్ట్ వస్తుంది. దాన్ని కూడా జస్ట్ మీరు 2100 రూపీస్ కడితే సరిపోతుంది, డే టు డే రిపోర్ట్ వచ్చేస్తుంది. సో నా దీంట్లో ఉంటుంది, ఇది వెబ్సైట్లో ఉంటుంది, pradeepjoshi.in వెబ్సైట్లో ఉంటుంది. దాన్ని కట్టినా సరిపోతుంది. లేదు ఇంకా పూర్తిగా డీటెయిల్గా నాతో మాట్లాడాలి అనుకుంటే అది చేయాలి. సో నిజంగా చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ గురుగారు. చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న జాతకం గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ పనిలో పనిగా చాలామంది మీ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. నాకే చాలా కాల్స్ వస్తున్నాయి, నా నెంబర్కి కాల్ చేసి అడుగుతూ ఉంటారు ఏదైనా అవసరం అయితే. అపాయింట్మెంట్ ఇచ్చేస్తాడు. సో డెఫినెట్గా సో నా చేతిలో ఏం లేదు, గురువు గారి ఇష్టం అంతే. ఓకే, చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రాయణ. సో చూసారు కదా, మరి చాలా మందికి ఉన్న డౌట్ అసలు జాతకం ఎలా వేయాలి, ఎందుకు వేయాలి, అవసరమని ఇదివరకు నన్ను కూడా చాలామంది అడిగారు. అదేవిధంగా ప్రదీప్ జోషి గురూజీ అపాయింట్మెంట్ కావాలని కూడా చాలామంది నాకు కాల్స్ చేసి అడిగారు. మీ అందరి కోసం మరి ఈ వీడియో ద్వారా ఫుల్ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఎవరెవరైతే అడగాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా సో గురూజీ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించేశారు. జాతకానికి సంబంధించి కూడా మంచి మంచి బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారుగా. మరి బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. మరి ప్రదీప్ జోషి గారి అపాయింట్మెంట్ కావాలి అనుకున్న మీ జాతకానికి సంబంధించి కానీ, ఇంటి వాస్తుకు సంబంధించి కానీ, మీ వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని కలవాలి, సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి వెంటనే కాల్ చేయండి. నమస్తే.